అందరికి మంచిగా ఉన్నారా? నా థంబ్నెయిల్ చూడంగానే మీకైతే అర్థమైపోయి ఉంటుంది. నేనైతే సర్ప్రైజ్ చేయడానికి ఇంటికి పోతున్నా. సో ఎయిర్పోర్ట్కి అయితే స్టార్ట్ అయినాము. ఇక్కడ నుంచి స్టేషన్కి పోయి అక్కడ నుంచి ట్రైన్ చేంజ్ అయ్యి మళ్ళీ అక్కడ నుంచి అటు డైరెక్ట్ క్యాబ్లో పోవచ్చు, కానీ పైసలు బాగాలేవు మా దగ్గర, అందుకే ట్రైన్లో పోతుంది. Metropolitan Line, Northern Line, London Overground Lines. ట్రైన్లో పోతే అంత ఈజీగా ఉన్నది. టెన్షన్ అయితే ఉంటుంది, అందుకే అందరు క్యాబ్లో పోతారు. సో ఇక్కడ నుంచి ఎయిర్పోర్ట్ టర్మినల్స్ ఉంటాయి. టర్మినల్ 1, 2, 3, 4, 5 అని చెప్పి మేము టర్మినల్ 4 దగ్గర దిగి అక్కడ నుంచి 5కి చేంజ్ కావాలి. సో మేము టర్మినల్ 2, 3కి వచ్చినాము. ఇంకా 2 minutes టర్మినల్ 5కి ట్రైన్ ఉంది. ఎంతెంత వెయిట్ చేసినో ఇట్లా ఎయిర్పోర్ట్కి పోయే రోజు ఎప్పుడవుతుందా అని చెప్పి ఇంటికి పోవడానికి. సో ఫైనల్లీ ద వెయిట్ ఈజ్ ఓవర్. ఎయిర్పోర్ట్కి అయితే వచ్చిన. అండ్ ఇదే ఫస్ట్ టైం నేను సెల్ఫ్ చెకింగ్ చేయడం లగేజ్ని. ఇంతకుముందు ఎప్పుడు లగేజ్ అంతా సెల్ఫ్ చెకింగ్ చేయలేదు. సో కొంచెం భయం ఉండే లోపలికి పోయి నేను ఎట్లా చెకింగ్ చేస్తా, ఒకవేళ లగేజ్ ఎక్కువ ఉంటే ఎట్లా, మళ్ళీ నాకు అది వెయిట్ లేతుందా లేవదా అని. కానీ ధైర్యం చేసి అయితే నేర్చుకోవాలని చెప్పి పోయినా. సో నాకు కొంచెం అది కొత్త ముచ్చట్లు ఏమంటే నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది, అందుకే పోయినా. కానీ అక్కడికి పోయిన తర్వాత నాకు వెయిట్ ఎక్కువ ఉండే నా బ్యాగ్స్. సో ఓకే, నేను బ్యాగ్స్ కింద పెట్టడం, వెయిట్ ఇవ్వడానికి పెట్టడం, అట్లనే కాసేపు టైం వేస్ట్ అయింది. ఆ తర్వాత కొంచెం ఒక 2-3 డ్రెస్సులు తీసి పక్కన పెట్టి కొన్ని బరువున్న ఐటమ్స్ తీసి ఈ బ్యాగ్లో అయితే వేసుకున్నా, కాలేజ్ బ్యాగ్లో. ఆ తర్వాత చెక్-ఇన్ చేసి అయితే బయలుదేరిన లోపలికి. చెక్-ఇన్ చేసి అయితే లోపలికి వచ్చిన. అక్కడ మన తెలుగు ఒక ఆమె కనిపించింది, శ్రీదుర్గ సోపతిగానే అడిగింది, మస్తు అనిపించింది. అండ్ తిను భాస్కర్ యూకేలో నా ఫ్రెండ్. అసలు పెళ్ళికి పోతుండు భాస్కర్ పెళ్ళి. ఫస్ట్ అనుకోకుండా ఇద్దరం ఒకటే ఫ్లైట్. చెప్పాలి కదా నాకు ముందు పక్క సీట్లు వేసుకున్నట్టు. నాకు తెలియదు, నువ్వు చూసుకుంటున్నట్టు నువ్వు ఇన్స్టాగ్రామ్ స్టోరీ చూసి నాకు కాల్ చేసావు. దీని శ్రావణి మన ఫాలోవర్ అంట. చూడంగానే వచ్చి మస్తు అంటే మస్తు మంచిగా మాట్లాడింది. నాకైతే మస్తు హ్యాపీ అనిపించింది. నేను లండన్ నుంచి హైదరాబాద్కి డైరెక్ట్ ఫ్లైట్ బుక్ చేసుకున్నా. సో దానివల్ల ఈ ఫ్లైట్ మొత్తం తెలుగులో ఉంటారు ఎక్కువ మంది. సో మస్తు మంది నా దగ్గరికి వచ్చి నేను ఎప్పటి నుండో తెలిసినట్టు నాతో మాట్లాడడం, ఇంకా నన్ను మీ ఇంట్లో పిల్లలు లెక్క మస్తు మంది ట్రీట్ చేస్తారు. దానికైతే థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫ్లైట్ అయితే ఎక్కిన 1.5 గంటకి ఫ్లైట్ స్టార్ట్ అయింది. డీలే ఉండే. అండ్ ఆ తర్వాత ఎక్కిన తర్వాత ఒక 20 minutesకి అట్లా లంచ్ ఇచ్చిండ్రు. నేనైతే ఫుల్ జ్వరంతో అయితే ఈ జర్నీ చేస్తున్నా. ఫస్ట్ టైం ఇంత జ్వరంతో జర్నీ చేయడం. మొత్తానికి హైదరాబాద్ అయితే వచ్చిందో. గుడ్ మార్నింగ్ హైదరాబాద్, వెల్కమ్ టు మేరీ హైదరాబాద్. హైదరాబాద్ నీకి వెల్కమ్ చెప్తుంది. సో హైదరాబాద్లో అయితే అన్న వాళ్ళ ఇంటికి వచ్చిన రెడీ అవుతుంది ఇంటికి పోవడానికి. అసలు గింత హింట్ కూడా లేదు మా వాళ్ళకి. చూడాలి అసలు ఎగ్జైట్మెంట్ కోసం నేను ఎగ్జైట్ అవుతుంది. నేను స్నానం చేసి వచ్చే వరకు అయితే టిఫిన్ అయితే రెడీ అయింది. పొంగనాలు మస్తు రోజుల తర్వాత తింటున్నా. తిన్న తర్వాత ఇంటికైతే స్టార్ట్ అయినా. నేను నా జుట్టుతో ముఖాన్ని కవర్ చేసుకుంటున్నా, ఎందుకంటే ఇది మా ఊరు రోడ్ కదా. ఎవరో ఒక్కరు కనబడి చూసాము మీ అక్క ఉంది కార్లు అని చెప్పిన అనుకో మా వాళ్ళకు. ఇన్ని రోజులు చేసిన సర్ప్రైజ్ అంతా తుస్ అవుతుందని.
ఇంట్లోకి పోమన్నప్ప ఇంట్లోకి పోమన్నప్ప అమ్మా బయటికి గుండు పోసి నా గుండుగా గుండు నా గుండు రియా బంగారం రియా రియా పారు ఏడు రేమి ఇప్పుడే వచ్చిన బర్త నేను బల్ల కద్దాం అనుకున్నా తిరుపతికి ఎవరు వచ్చిందా ఎవరు వచ్చిందా తిరుపతి అనిపిస్తున్నా నాకు ఇలా ఇది వచ్చినట్టు చెప్పలేదు మాకు ఎందుకు చెప్తున్నాడు తిరుపతి మీద తీసుకోవాలా ఎంత కుటుంబంలో పైన సంతోషిస్తుంటాను మా గోడై పుట్టిన బిడ్డ కూడా కొట్టిన అవ్వను కొట్టిన నేను అవ్వను కొట్టిన తుక్కు తుక్కు కొట్టిన అవ్వను ఎడతాడు తుక్కు తుక్కు కొట్టిన నిన్ను కూడా కొడతా గిట్లా గిట్లా కొర్ర 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 కోస్తూ నిన్ను కొర్ర 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 కొడుకన్నా నేను ఏడకి ఏంటి సర్ప్రైజ్ సర్ప్రైజ్ అసలు కళ నిజమా ప్లే కాదు పెద్ద పక్క పక్క ఆయన పట్టుకున్నాక ఘోరం రోడ్డు మీద కాదు ఎప్పుడు వచ్చింది తెల్లగా అయింది కొంత దొడ్డ అయింది మీరు ఆస్కర్ పర్ఫార్మెన్స్
ఇంత సర్ప్రైజ్. నేను నిజంగా నువ్వు వచ్చినావు, నేను వాళ్ళు నిజంగా లేవని నేను నమ్మలేకపోతున్నాను. సో చూసిండ్రు కదా, ఒక పర్సన్ ఫ్యామిలీకి దూరంగా ఉంటే ఆ ఫ్యామిలీ ఎంత బాధపడుతుంది అని చెప్పి నాకు ఈ సర్ప్రైజ్తో అర్థమైంది. మా వాళ్ళు ఎంత ఎమోషనల్ అయిందంటే ఘోరంగా ఏడ్చిండ్రు. ఈ వీడియో ఎడిట్ చేసినంతసేపు నేను కూడా ఏడ్చుకుంటూ ఎడిట్ చేసిన. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికైతే నచ్చిందని అనుకుంటున్నాను. నన్ను సపోర్ట్ చేసే వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇట్లనే నన్ను సపోర్ట్ చేయండి. మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ షేర్ కూడా చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఇక ఇప్పటి నుంచి మొత్తం ఇండియా సిరీస్ ఉంటాయి, మంచిగా ఎంజాయ్ అయ్యూరి, మస్తు ఫన్ ఉంటే అస్సలు మిస్ కాకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం నా ఫ్యామిలీతో. ఇప్పటి నుండి వచ్చే వీడియోలు అన్నీ నా ఫ్యామిలీతోనే ఉంటాయి. బాయ్ అందరికీ, టేక్ కేర్.